గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పొన్నాలవంశకలశాంబుధికైరవాప్తం పూర్ణం దయానిధిమనంతగుణైకదిష్ణం రాజాదిరాజముకుటాంచితరత్నసేవ్యం శ్రీరాజయోగి గురుమంతరతో నమామి. శ్రీరాజయోగి ప్రియ శిష్యం అమలానందదీక్షితం పంఢరీనాథ యోగేంద్రం సద్గురోతే నమో నమః. అస్మద్గురు సమారంభాం కృష్ణ సాందీపమధ్యమాం శ్రీమహావిష్ణు పర్యంతాం వందే గురు పరంపరాం. అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు. శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ప్రబోధ సుడామణి అను శక్తి ద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులలో 199వ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము. ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే, రతి కొరకుగాదే సతిపతి కతిహితముగ సేవ చేయునటు వలె బోధ స్థితి నీకు కుదురుటకు సమ్మతితో గురు సేవ చేయోమా నీతివంత అభిమానమో పోనీ నీదంత అతనికి దయా వస్తే అర నిమిషమున బోధ స్థితి నీకు కుదిరించు సిగ్గు విడచి కొలువోమా నీతివంత అభిమానమో పోనీ నీదంత అని అంటున్నాడు. ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి ఉపమానముతో మనకు గురుసేవ గురించి తెలియజేస్తున్నాడు భాగవత కృష్ణ ప్రభువు. రతి కొరకుగాదే సతిపతి కతిహితముగా సేవ చేయు అంటున్నాడు ఇక్కడ. అంటే ఈ యొక్క భార్య భర్తకు సేవ చేస్తుంది కదా. ఎందుకొరకు అంటే శరీర తృప్తి, మానసిక తృప్తి కొరకు ఆమె తృప్తి పడుతుంది కదా భర్తతోని. శారీరక తృప్తి పడుతుంది, మానసికంగా కూడా తృప్తి పడుతుంది. కాబట్టి ఆ తృప్తి పడేటందు కొరకు ఆ భార్య భర్తకు సేవ చేస్తుంది కదా. మరి ఎందుకంటే భర్త బయటకు పోకుండా, అతని మనస్సు వికల్పము చెందకుండా ఆమె యందే మనస్సు మగ్నత ఉండేటందుకు ఆమె భర్తకు సేవ చేస్తుంది కదా. మరి అదేవిధంగా మరి భార్య మనస్సు సురగొనేటట్లు భర్త కూడా ఆమె అంగీకారానికి లోనై ఉంటాడు కదా. మరి ఆ పద్ధతి ఎట్లయితే ఉన్నదో, భార్య భర్తల అంగీకారం అనేటువంటి పద్ధతి ఏదైతే ఉన్నదో, ఒకరికొకరు మరి ఆ యొక్క సేవ అనేటువంటిది మరి ఇద్దరికి ఒకరికొకరు ఆ యొక్క అంగీకారం కొరకు వాళ్ళు చేసేటువంటి ఒక భార్య మీద భర్తకు ప్రేమ, భర్త మీద భార్యకు ప్రేమ అనేటువంటిది, ఇది ప్రేమ అనేటువంటిదే ఒక సేవగా మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ భార్యకు ఈ సేవ చేసేటువంటిది కాబట్టి మరి భార్యని ఇక్కడ మనకు ఏమని కొనియాడినారు అని అంటే, కర్మేషు దాసి కార్యేషు దాసి కర్మేషు మంత్రి శయనేషు రంభ భోంచేషు మాత రూపేషు లక్ష్మి క్షమయ ధరిత్రి అని చెప్పి మనకు మరి దీని ఒక మరి స్త్రీని ఇట్లా ఈ వర్ణముతో కొనియాడినారు కదా. అంటే ఆమెకు ఈ యొక్క షడ్ధర్మ సతి, కులధర్మ పత్ని అనేటువంటి యొక్క నిర్వచనము మరి ఒక స్త్రీకి, అన్నపూర్ణ అయినటువంటి స్త్రీకి అది చెందినది. ఎందుకంటే కార్యేషు దాసి అని అంటున్నాడు కదా ఇక్కడ. అంటే ఏ కార్యములు చేసినా మరి ఆమె ఎట్లా చేస్తుంది అంటే దాసి దాని లెక్క చేస్తుంది. అంటే ఇక్కడ పిల్లలు, మరి ఇక్కడ సంపద,
ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ త్యాగము చేసి దాసి వలె మరి ఇక్కడ భార్యకు భర్తకు ఇక్కడ మరి కార్యరూపమైనటువంటి భార్య ఒక దాసి దాని లెక్క పనిచేస్తుంది కాబట్టి మరి అంతటి ఓర్పు కలిగినటువంటిది మరి ఆ భార్య అనేటువంటి స్థానానికి అంత లక్షణము ఉంది. కాబట్టి కర్మేషు మంత్రి అంటే పనులు చేసేటప్పుడు మరి భర్తకు సహకరిస్తుంది కదా మంత్రి లెక్క. మంత్రి అనేటువంటిది సలహాలు ఇస్తాడు కదా ఇక్కడ. మరి రాజుకు సలహాలు ఇచ్చేటువంటి వాడే మంత్రి కాబట్టి మరి ఒక్కొక్కసారి అయోమయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు రాజుకు మంత్రి సలహా ఇస్తాడు కాబట్టి ఇక్కడ మరి గురువు కూడా ఇక్కడ ఈ జనన మరణం అనేటువంటి ప్రవాహముని దాటింపజేస్తున్నాడు కాబట్టి గురుడు కూడా మంత్రి స్థానంలో ఉండి మనల్ని దాటిస్తాడు కాబట్టి మరి ఆ విధంగా ఇక్కడ మంత్రి అనేటువంటిది భర్తకు ఆ యొక్క కర్మ పనులు చేసేటప్పుడు ఆ పనులలో మంత్రిగా సహకరిస్తుంది. కాబట్టి శయనేషు రంభ అంటే ఆ యొక్క మరి ఆ పడక మీద ఎలా ఉంటుంది అంటే రంభ లెక్క ఆ భోగాలని మరి భర్తకు ఆనంద భోగాలనేటువంటిది అనుభవింపజేస్తుంది. కాబట్టి భోంచేసు మాత, కాబట్టి ఆ భోజనం పెట్టేటప్పుడు తల్లి ఎలా అయితే బిడ్డకు తినిపిస్తుందో ఆ విధముగా ఒక్కొక్క మరి సరిపోయేంత వరకు కూడా వడ్డిస్తూ ఉంటుంది. తినుమని చెప్పి మనకు మాతగా ఇక్కడ భోజనము పెడుతుంది. మరి ఇంకేమంటున్నాడు, రూపేషు లక్ష్మి అంటే ఆమె ఒక రూపాన్ని లక్ష్మీదేవి సంపద కలిగినటువంటి ఒక లక్ష్మీదేవి వలె ఆ యొక్క రూపాన్ని మనకు ఆ లక్ష్మీదేవి వలె ఇంటి లోపల కనబడుతుంది. క్షమయా ధరిత్రి అంటే ఆ క్షమ అనేటువంటి ఓర్పు లక్షణము ఆ భూమికి ఎంత క్షమగుణం అయితే ఉన్నదో మరి ఆమెలో ఉన్నటువంటిది క్షమగుణము అంత ఓర్పుగా ఉండి ఆ విధంగా మనకు ఇక్కడ భర్తకు సహకరిస్తుంది. కాబట్టి మరి ఇక్కడ ఏమన్నారంటే షడ్ధర్మ సతి కులధర్మ పత్ని అని అన్నారు. కాబట్టి ఆ విధముగా ఇక్కడ నీవు గురువునకు సేవలు చేయవలే. అలాంటి సేవలు మరి ఇక్కడ ఎట్లా అయితే భర్తకు భార్య ఈ షడ్విధ ధర్మము ప్రకారముగా ఏ విధముగా మరి సేవలు చేసి ఆనందింపజేసిందో మరి ఇక్కడ ఆ లక్షణాలు ఇక్కడ శిష్యుని లోపట ఉండవలే. మరి గురువుకు అలాంటి లక్షణాలతో భర్తకు భార్య ఏ లక్షణాలతో చేస్తుందో తృప్తి ఆనందాన్ని ఇస్తుందో ఆ విధముగా గురువుకు కూడా శిష్యుడు ఆ తృప్తి అనేటువంటి ఆనందాన్ని ఇచ్చటానికి సేవలు చేయవలే. కాబట్టి బోధ స్థితి నీకు కుదురుటకు సమ్మతితోడా అంటున్నాడు ఇక్కడ. కాబట్టి మరేమో బోధస్థితి నీకు కుదురుటకు సమ్మతితో గురు సేవ చేయుమా అంటున్నాడు. కాబట్టి ఇక్కడ మరి ఆ బోధస్థితి నీకు కుదరటానికి ఆ సమ్మతితో గురు సేవ చేయవలే. సేవ అంటే ఏంటిది ఇక్కడ మరి సేవలంటే ఇక్కడ స్థాన శుశ్రూష, అంగ శుశ్రూష, భావ శుశ్రూష, ఆత్మ శుశ్రూషలు అనేటువంటివి నాలుగు శుశ్రూషలు అనేటువంటి సేవలతో గురుమూర్తికి తృప్తి పొందింపజేయవలే శిష్యుడు. అలా చేస్తే మరి అలా చేసినటువంటి శిష్యునికి ఏమంటున్నాడు ఇక, సమ్మతితో గురు సేవ చేయుమా నీతివంత. అలాంటి ఆ నీతివంతుడైనటువంటి శిష్యుడు. కాబట్టి అవినీతివంతుడైనటువంటి శిష్యుడు కాదు ఇక్కడ. అవనీతివంతి శిష్యుడైనటువంటి వానికి అభిమానం ఉంటుంది. కాబట్టి వాడికి ఎవరు చూస్తే ఏమనుకుంటారో, ఇతడు నావలే ఉన్నాడు, ఒక మనిషికి ఇతడు కాలు మొక్కుతున్నాడు, సేవ చేస్తున్నాడు, మరి ఇక్కడ కాళ్ళు విసుకుతున్నాడు, ఇక్కడ అతనికి సేవలు చేస్తున్నాడు, దీనికి ఏం రోగం వచ్చింది అని అందరూ అనుకుంటారేమో అనేటువంటి అభిమానాన్ని వదలవలే. ఎవడు వదులుతాడు మరి ఇక్కడ? అవనీతివంతుడైతే వాడు అభిమానం వానికి ఉంటుంది. కాబట్టి ఇక్కడ నీతివంత అని ఇక్కడ సంబోధన చేస్తున్నాడు కృష్ణ ప్రభువు. కాబట్టి ఆ విధముగా సమ్మతితో గురు సేవ చేసేటువంటి వారు నీతివంతునితో సమానమని ఇక్కడ మనకు కృష్ణ ప్రభువు సంబోధన చేస్తున్నాడు. కాబట్టి అభిమానము పోనీ నీదంతా, అతనికి దయవస్తే అరనిమిషమున బోధస్థితి నీకు కుదిరించు, సిగ్గు విడచి కొలువుమా నీతివంత, అభిమానము పోనీ నీదంతా అంటున్నాడు. కాబట్టి ఎలాంటి అభిమానం అనేటువంటిది, దేహాభిమానం అనేటువంటిది, కులాభిమానం అనేటువంటిది, ఈ అభిమానాలు ఎన్ని ఉన్నాయంటే చాలా ఉన్నాయి. కాబట్టి అందుకొరకే మనకు దీక్షితుల వారు ఏమన్నాడంటే, అభిమానం అనేటువంటిది ఊరబంది. ఒకవేళ నీవు అభిమానాన్ని ఉంచుకున్నట్లయితే ఊరబందితో సమానము. కాబట్టి నీవు అలాంటి అవినీతి స్వరూపుడమైనటువంటి వాడిని ఒకవేళ అయితే, అభిమానం ఉన్నటువంటి వాడే
అవినీతివంతుడు కాబట్టి ఇక్కడ నీతివంత అని సంబోధన చేస్తున్నాడు. కాబట్టి అభిమానము లేనటువంటి వాడు, అభిమానము పోనీనిదంతా, అతనికి దయ వస్తే అదంతా విడిచిపెట్టి గురుమూర్తిని కొలువు, ధ్యానించు, సేవించు. అతనికి దయ వస్తే 60 నిమిషమున బోధ స్థితి నీకు కుదిరించును. అతనికి గురు కరుణ కలగటానికే ఈ సేవలన్నీ చేయవలే. కాబట్టి 4 శుశ్రూషలు అనేటువంటి సేవలు చేస్తే గురునకు దయ వస్తుంది, కరుణ వస్తుంది, అతనిలో ఆ యొక్క అంతఃకరణం అనేటువంటిది ఉప్పొంగుతుంది. అందుకొరకే మోదముతో ముప్పిరిగొని మృదువాక్యములను పరమ దయాళుండు గురుడు భక్తా వినుమనెను సంశయమింక బాధింపదనెను అన్నాడు కదా. మరి ఆ విధముగా అతని అంతఃకరణ ఉప్పొంగినట్లయితే ఆ త్రికరణములనేటువంటివి, ఆ 3 వాక్యములు అతనికి ముప్పిరిగొని మృదువాక్యములను పరమ దయాళుండు గురుడు భక్తా వినుమనెను సంశయం ఇంకా బాధింపదనెను 6 నిమిషములో నీకు బోధ స్థితిని కుదిరింపజేస్తాడు. కాబట్టి నీకు కుదిరించి ఆ యొక్క స్థితి నీకు కుదిరింపజేస్తాడు. కాబట్టి నీకు ఆ కుదిరింపజేసేటువంటి గురునకు నీవు సిగ్గు విడచి కొలువుమా నీతివంత అంటున్నాడు. కాబట్టి ఇక్కడ సిగ్గు విడిచి కొలువుమా అని అంటున్నాడు. కాబట్టి ఇక్కడ భర్తకు భార్య ఉపమానం ఎందుకు చెప్పినాడు అంటే, భర్తను పెట్టడానికి భర్త మరి సర్వాన్ని సమర్పయం చేస్తుంది కదా. ఆ విధముగానే ఇక్కడ శిష్యుడు అనేటువంటి వాడు సర్వ అభిమానం అనేటువంటి ఒక రహితుడు కావాలి. ఆ అభిమానం అనేటువంటిది విడిచి, అభిమానం అనేటువంటిది సిగ్గు కాబట్టి ఆ సిగ్గు విడిచి గురుమూర్తిని కొలుచుచుండుమా నీతివంత. అలా నీవు కొలిచినట్లయితే ఆ గురుమూర్తికి ఆ యొక్క దయ వస్తుంది. దయ వస్తే నీకు 2 నిమిషంలో ఈ బోధ స్థితి నీకు, పరిపూర్ణ బోధ స్థితి నీకు కుదిరింపజేస్తాడనేటువంటి భావాన్ని ఇక్కడ మనకు కృష్ణ ప్రభువుల వారు తెలియజేస్తున్నాడని తెలియజేస్తూ, ఈ ఒక హితోపదేశము ద్వారా, ఈ కందార్థం ద్వారా మనకు ఈ హితోపదేశము చేస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను. జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గురార్పణం.